Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid. రేడియో సిటీ 91.1 FM. నేను మీ సిద్ధు. వెల్కమ్ టు యట్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. అటు హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్ ఏ వుడ్ని డిఫరెన్షియేట్ చేయకుండా అన్ని వుడ్ల సినిమాల స్టోరీలను తీసుకుని వాటికి క్రేజీ ట్విస్ట్లు ఇస్తూ నీకు ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చడం నా పని. అట్లా ఈరోజు మనం మాట్లాడుతున్నది మనకి రకుల్ ప్రీత్ సింగ్ ని పరిచయం చేసిన బిగ్ స్క్రీన్ బ్లాక్ బస్టర్ యారియా సినిమా గురించి. ఇక తెరెత్తి స్టోర్లోకి అడుగు పెడితే గంగ్టోక్ సిక్కింలో ఒక యూనివర్సిటీ, ఒక మాటడ్ ఆర్మీ ఆఫీసర్ కొడుకు లక్ష్య దేశమంతా తనకి దండం పెట్టి థ్యాంక్ యూ చెప్తుంటే కొడుకు మాత్రం తనని దుండగుండ్లాగా చూస్తుంటాడు. తను చేసిన సాక్రిఫైసెస్ ని అస్సలు అప్రిషియేట్ చేయడు. పంచపాండవులు లెక్క 5 మంది ఫ్రెండ్స్, లక్ష్య, జియా, సలోని, పాడి ఇంకా నీల్. ఇలా 5 మంది క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళ లైఫ్ లో బెస్ట్ మూమెంట్స్ నడుస్తుంటే కాలేజ్లో ఇంకా కాలేజ్ కదా, అప్రైజర్లు ఉండవు, డైలీ మీటింగ్లు ఉండవు, రిపోర్ట్లు చేసుడు ఉండదు, వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోవాలన్నా ఆఫీస్కి రావాలా అనే తిప్పలు ఉండదు. ప్రశాంతంగా ఒకరోజు లీవ్ తీసుకోవాలంటే తాతనో మామనో అత్తయ్యనో ఎవరినో ఒకరిని సంపందే అట్లాంటి సిచ్యువేషన్ రాదనుకోనికి లేదు. కావాలంటే గోడ దొంకి బంకు కొట్టొచ్చు, వాచ్మెన్ కళ్ళల్లో మన్ను కొట్టొచ్చు. ఆప్షన్లు కాబట్టి వాళ్ళ కాలేజ్ లైఫ్ హ్యాపీ డేస్ లాగా నడిచిపోతుంటది. చదువు చెప్పడానికి మిస్సు, కాలేజ్ లైబ్రరీలో కిస్సు చాలా కామన్ కదా. లక్ష్య ఇంకా తన గర్ల్ ఫ్రెండ్ జెన్నీ, వీళ్ళిద్దరూ లైబ్రరీలో ఇంకేంది కిస్ చేయబోతున్నారు. అంతలో తన ఫ్రెండ్ అయిన ప్యారడీ వస్తాడు. ఇంతలో ప్రిన్సిపల్ గారు కూడా చూసేస్తారు. లొల్లైతుంది, ప్రేమే అవ్వారాని ఇంకొకసారికి పెట్టుకుంటారు. అంతలో ఈసారి జియా తన ప్రాంక్ ప్లే చేసి ఉంటారు. తను నీట్గా సారీ కట్టుకొని వచ్చుంటే వార్డ్రోబ్ మిస్ ఫంక్షన్ అయ్యేటట్టు చేసి ఆ పిల్ల అవమానం అయ్యేటట్టు చేస్తారు. ఈ విషయం చూసిన జెన్నీ, వీడి ఇంత నీచుడా, వీనితోన నా రిలేషన్షిప్ చిచ్చి అని జెన్నీ లక్ష్యాన్ని డంప్ చేసి వెళ్ళిపోతుంది. మనోడు పాపం ఊకుంటాడా? లెక్క పెట్టకు మండే ఆర్ సండే, ఆగిపోయింది నా గుండె, తను లేని జీవితం గమ్యం లేని ప్రయాణం, ఆపతరమా నేను తనని ప్రేమించడం. ఇట్లా రొత్త వాట్సాప్ స్టేటస్లు పెట్టుకుని దేవదాస్ లాగా తిరుగుతున్నప్పుడు తన యూనివర్సిటీ లైఫ్కి ఒక బిగ్గర్ ఛాలెంజ్ వస్తుంది. ఒక ఆస్ట్రేలియన్ బిజినెస్ మ్యాన్ వచ్చి వాళ్ళ కాలేజ్ని కొనుక్కుని వేసుకొని దాంట్లో కసినో పెట్టేసి 100 సంవత్సరాల దాకా లీజ్కి తీసుకునేటట్లు ప్లాన్ చేస్తుంటాడు. దీన్ని ప్రొటెస్ట్ చేయడంతో స్టూడెంట్స్ అందరూ ఆ బిజినెస్ మ్యాన్ ఒక ఛాలెంజ్ ఇస్తాడు. తన ఆస్ట్రేలియన్ స్టూడెంట్స్తోన 5 రౌండ్ కాంపిటీషన్లో గెలిస్తే డబ్బులు వద్దు, యూనివర్సిటీని వద్దు, మీకే ఇచ్చేసి వెళ్ళిపోతా అని చెప్పి కాలేజ్ మొత్తానికి ఛాలెంజ్ ఇస్తే ప్రిన్సిపల్ 5 మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తారు. అఫ్ కోర్స్ సినిమా కదా, సినిమాటిక్ లిబర్టీ తీసుకొని ఇదే లక్ష్య, జయ, సోనాలి, పార్డీ, నీలు వీళ్ళనే సెలెక్ట్ చేస్తుంటారు. ఇక న్యాయం సరిగా ఉండాలి కదా, అందుకే ఫస్ట్ 3 రౌండ్స్ ఆస్ట్రేలియాలో, మిగతా 2 రౌండ్స్ ఇండియాలో జరిగేటట్టు ప్లాన్ చేసుకుంటారు. రౌండ్ 1లో కాన్సర్ట్, వీళ్ళందరూ కలిసి కాన్సర్ట్ ప్లాన్ చేసుకుంటుంటే వాళ్ళ పాట ఏది ఉందో అది ఆస్ట్రేలియన్ టీం మెంబర్స్ దొబ్బేసి వాళ్ళు పర్ఫామ్ చేయడానికి పోతారు. దీంట్లో ప్రొటెస్ట్ చేస్తూ లక్ష్య వాళ్ళ కజిన్ అయిన దేబుని కొడితే తను హాస్పిటల్లో పడతాడు. లక్ష్య అండ్ టీం అవేవి పట్టించుకోకుండా ఇంకా లాస్ట్ మూమెంట్లో చేంజెస్ చేసుకుని వాళ్ళ ముందర హిందీ పాటలు పాడతారు. కానీ కొరియన్ వాళ్ళ ముందర త్యాగరాయ కీర్తులు పాడితే వాళ్ళకి అర్థమవుతుందా? అక్కడ ఆస్ట్రేలియాలో కూడా అదే అవుతుంది, ఓడిపోతారు. ఇక సెకండ్ రౌండ్ సోనాలిది, అంతకు తక్క బొంత అన్నట్టు సోనాలి చెస్ కాంపిటీషన్లో గెలుస్తుంది. 1 విన్, సూపరు. గుద్దిన గుద్దుడికి గువ్వ వగిలిపోయి దెబ్బ చచ్చిపోతాడు. ఈ విషయం గురించి చాలా డిస్టర్బ్ అయిన సోనాలి, నీలు బైక్ రేసింగ్ కాంపిటీషన్లో కూడా ఓడిపోతారు. సో 2:1 నడుస్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్కి ఇండియాకి వస్తారు. ఈ మొత్తం గ్యాంగ్లో బ్లాక్ షీప్ లాంటి ఒకడు ఉన్నాడు, వాడే నీలు. ఆ నీల్ గాడి ఈ పాట తీసుకుపోయి ఆస్ట్రేలియన్స్కి ఇచ్చిండని తెలుసుకుంటాడు. బైక్ రేసింగ్ కాంపిటీషన్లో కూడా కావాలని ఓడిపోయి ఆస్ట్రేలియన్స్తోనే డబ్బులు తీసుకున్నాడు. ఇన్ రిటర్న్ వీసా దొరుకుతుందని చెప్పేసి అని తెలుసుకుంటాడు. ఇక్కడ రేడియో సిటీ రాంగ్ స్టోరీకి ట్విస్ట్ ఇస్తే, టు బీ హానెస్ట్ అట్ దిస్ మూమెంట్ వీళ్ళకి గెలిచే ఆప్షన్లు పెద్దగా ఏం లేవు, ఉన్నవా 2 రౌండ్లు. ఇక యూనివర్సిటీని గెలుచుకొనికున్నది ఒక్క మార్గం. ఇప్పుడు ఈ నీల్ గారిని కొట్టినా తిట్టినా దోస్తానం కట్ చేసుకున్నా కానీ వీళ్ళకి వచ్చే లాభమేం లేదు. ఎట్లా? వాళ్ళకి అమ్ముడుపోయిండు. ఆ అమ్ముడుపోయిన తనాన్నే మనం వాడుకుని మనం వాడిని అమ్ముడుపోయేలాగా చేస్తే ఎట్లుంటుంది అని చెప్పేసి బ్రెయిన్ ప్లాన్ చేసి నెక్స్ట్ రౌండ్ అయినా సైక్లింగ్ కాంపిటీషన్ చెప్తారు. అరే నీలు ఇక్కరా, మనకు ఒక బంపర్ ప్లాన్ దొరికిందిరా. కాలేజీలో ఏదైతే మ్యాప్ పెట్టిర్రో అదొక చోట కట్ అవుతుంది, అదే ప్రాపర్ షార్ట్ కట్టు. ఆ షార్ట్ కట్లోంచి వెళ్ళిపోయినా బయటకు వచ్చినా ఎవరు రియలైజ్ అవ్వలేరు, ఎందుకంటే అది అబాండెండ్ ఉంది కాబట్టి. జెన్నీ ఆ రూట్లో పోతుంది, నువ్వు అక్కడ ఉండి రిఫ్రెష్మెంట్స్, వాటర్ అవన్నీ సప్లై చేసి తనకి ఎనర్జీ అని చెప్తాడు. నీల్గాడు అమ్ముడుపోయింది కదా. ఆస్ట్రేలియన్ టీం పోయి ఈ విషయం చెప్తాడు. వాళ్ళు నమ్మేసి ఆ రూట్ తీసుకొని దారి తప్పిపోయి ఫస్ట్ కాంపిటీషన్ ఓడిపోతారు. ఇప్పుడు 2-2 బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు నీల్గానికి రియలైజ్ అయిపోయింది, వీళ్ళు నన్నే బురడా కొట్టిస్తున్నారని చెప్పేసి మనోడు సైడ్ అయిపోతాడు. లాస్ట్ కాంపిటీషన్ ఏమో రన్నింగ్ కాంపిటీషన్. వీళ్ళ దగ్గర మోస్తరుగా రన్నర్స్ ఉన్నారు, ఫుల్ స్పిరిటెడ్తోన. ఇంకో పక్క ఆస్ట్రేలియన్ స్టూడెంట్స్ ఏమో చీట్ చేసేసి వీళ్ళు పెట్టుకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్లో చిన్న లూప్ హోల్ ఎత్తుకుని వాళ్ళ స్టూడెంట్స్ కానీ ఒక ప్రొఫెషనల్ రన్నర్ని తీసుకొచ్చి అప్పటికప్పుడు అడ్మిషన్ చేసేసి వీడు మా స్టూడెంట్ అని చెప్పేసి రేస్లో పార్టిసిపేట్ చేసేస్తుంటారు. వాడు ఆ ప్రొఫెషనల్ రన్నరు 80 బర్స్లో గెలిచేస్తాడు. అట్ దిస్ మూమెంట్ వీళ్ళ సర్వైవల్కి ఒకరు వస్తాడు. లక్ష్యకు ఒక అన్న కూడా ఉన్నాడు. అతడే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ నుంచి అభిమన్యు, ప్రో రన్నర్.
అక్కడ ఇంకా ఫైనల్ ఇయర్ చదువుతుంటాడు, కానీ ఈ కాలేజ్కి వచ్చి వాళ్ళ తమ్ముడికి హెల్ప్ చేయనికే. ఈ ఆస్ట్రేలియన్ స్టూడెంట్స్ ఎట్లయితే బయటోని అడ్మిషన్ చేయించి వీళ్ళ స్టూడెంట్ లాగా చూపించి కాంపిటీషన్లో ఎంటర్ చేస్తారో, మనోడిని కూడా అట్లా ఎంటర్ చేసేసి కాంపిటీషన్ విన్ అయిపోయి యూనివర్సిటీని గెలిపించుకుంటారు. ఇంత సాక్రిఫైస్ చేసిన లక్ష్యాన్ని చూసి జెన్నీ మళ్ళీ ప్రేమలో పడిపోతుంది. వీళ్ళిద్దరు ప్యాచ్ అయిపోతారు. హ్యాపీ ఎవర్ ఆఫ్టర్. ఇది ఆల్రెడీ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. మళ్ళీ రేపు ఇంకొక క్రేజీ స్టోరీతో నీ ముందుకు వస్తా. అప్పటిదాకా స్టే ట్యూన్డ్. Radio City Podcast. Radio City Wrong Story by Radio City RJ Sid.